మార్వాడి యూనివర్సిటీ ఈ మధ్యకాలంలో ఈ యూనివర్సిటీ పేరు బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే మనకి తక్కువ ఫీజులోనే, అది కూడా డొనేషన్ లేకుండా ఎటువంటి కోర్సునా ఈ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఓన్లీ ఫీజు విషయంలోనే కాకుండా సరే వేరేదేమైనా అంటే ఏ ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా సరే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉందన్నమాట. స్టూడెంట్స్ని అడిగిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఓన్లీ మౌత్ టాక్తో ఈ యూనివర్సిటీ బాగా పాపులర్ అయితే అయింది. అందుకని చాలామంది విద్యార్థులు ఈ యూనివర్సిటీ గురించి ఒక వీడియో అయితే చేయమని అడుగుతున్నారన్నమాట. అంటే ఫీజు ఎంత, ఈ కోర్సులో పెర్ సెమిస్టర్కి ఫీజు ఎంత అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే హాస్టల్ ఫీజు ఎంత, అండ్ అలాగే ఈ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉన్నాయి, మనకి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. చాలామంది ఈ యూనివర్సిటీ సంబంధించి అడ్మిషన్ ఏ విధంగా జాయిన్ అవ్వాలని అంటున్నారన్నమాట. వాళ్ళందరి కోసం సింపుల్గా ఒక ప్రాసెస్ అయితే తేవడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ షీట్ లింక్ అయితే ఇస్తానమాట. ఆ షీట్లో మీరు మీ పేరు అండ్ అలాగే మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అఫీషియల్ వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవుతారన్నమాట. సింపుల్గా అదే పద్ధతిలో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తారు. మీరు ఈజీగా జాయిన్ అయితే అవ్వచ్చు. మెయిన్గా ఈ మార్వాడి యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే మనకి గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ నగరంలో అయితే ఉందన్నమాట. మనకి ఇది కూడా 2011లో ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేయడం జరిగింది ఈ యూనివర్సిటీ అయితే. ముఖ్యంగా కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి మార్వాడి యూనివర్సిటీలో డిప్లొమా నుండి డాక్టరేట్ వరకు అన్ని కోర్సులు అందుబాటులో అయితే ఉంటాయి. మెయిన్గా మనకి బీటెక్లో సిఎస్సి, ఈసీఈ మరియు ట్రిపుల్ ఈ అండ్ అలాగే ఇవన్నీ ఉంటాయి కదా. అదే సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలాగా స్పెషలైజేషన్స్ అన్నీ అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. బీబీఏ, బీసీఏ, బీకామ్ మరియు ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి ప్రోగ్రాంలు ఇవన్నీ మనకి అందుబాటులో అయితే ఉంటాయి. ఫస్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి కోర్సుల వారీగా, స్పెషలైజేషన్స్ వారీగా పర్ సెమిస్టర్కి ఫీజు ఎంత ఒకసారి చూడండి క్లియర్ కట్గా. ముఖ్యంగా మనకి సిఎస్సికి 4 years కోర్స్ డ్యూరేషన్ పర్ సెమిస్టర్కి 70,000 అన్నమాట. అండ్ అలాగే మెయిన్గా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి 70,000, మిషన్ లెర్నింగ్ కూడా 70,000. ఇటు వచ్చి మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ సంబంధించి 62,500 అయితే పడుతుందన్నమాట. అండ్ అలాగే మనకి ఈసీఈ వచ్చేసరికి 55,000. అండ్ అలాగే మనకి ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంది. క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి స్క్రోల్ చేస్తాను. మరియు ఎంటెక్ సంబంధించి ఫీజు వచ్చేసరికి మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకి 45,000 అన్నమాట. ఒకసారి మీకు ఈజీగా స్క్రోల్ చేస్తాను, అన్ని వెరిఫై చేసుకోండి. ఎటువంటి డౌట్ అన్నా ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అన్నమాట. ఈ విధంగా మన ఫీజ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మన ఫీజ్ డేటా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసరికి మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించి అంటే బీసీఏ, బీఎస్సీ ఇవి ఉంటాయి కదా డిగ్రీ ప్రోగ్రాంలు, వాటికి ఫీజు ఎంతో ఒకసారి చూసుకోండి. అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ లేదంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజీ వాటికి కూడా ఒకసారి ఫీజు అయితే వెరిఫై చేసుకోండి. పెర్ సెమ్కి ఇంత అన్నమాట. మనకి ఏంటంటే అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ వారికి పెర్ సెమ్కి వచ్చేసరికి 45,000. ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే హాస్టల్కి సంబంధించి మనకి 8 మందికి నాన్ ఏసీ సంవత్సరానికి రౌండ్ ఫిగర్ 90,000 అన్నమాట. అది 89,000 సంవత్సరానికి ఈ విధంగా అయితే ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి ఇంత, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి ఇంత, ఈ విధంగా అయితే కట్టాలన్నమాట. మనకి కామన్ వాష్రూమ్ అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి హాస్టల్ ఫెసిలిటీస్ అయితే హాస్టల్ స్ట్రక్చర్ సంబంధించి ఫీజు అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే ఇందాక ఒకసారి స్క్రోల్ చేశాను కదా, దాంట్లో ఒకసారి మీరు గమనించినట్టయితే కోర్సుల్లో అన్ని కోర్సులు సంబంధించి క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. కోర్స్ పేరు, పక్కన ఫీజు ఎంత, ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. మనం ఇప్పుడు అంతా లెక్కేసుకున్న మనకి 10 లక్షల్లోనే ఒక 9 lakhs లోపే మన బీటెక్ కానీ లేదంటే ఎటువంటి కోర్స్ అయినా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అదే హాస్టల్ అంతా కలిపి చూసుకున్నట్టయితే మనకి ఒక 11 lakhs లోపు అయితే అవుతుందన్నమాట. ఈజీగా కంప్లీట్ చేసుకొని తక్కువ ఫీజులోనే రావచ్చు, అది కూడా డొనేషన్ లేకుండా. వేరే కాలేజ్ చూసుకుంటే ఇంచుమించు 18 లక్షలు, 20 లక్షలు అయితే ఉంటుందన్నమాట. కానీ దీంట్లో చాలా తక్కువ ఫీజులోనే కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ప్లేస్మెంట్ విషయానికి అయితే వద్దాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఎయిర్టెల్ ఇలాగా ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి, అమెజాన్, పానాసోనిక్ మరియు ఎన్ని కోర్సులు చూస్తున్నారు కదా, ఇవన్నీ వీళ్ళైతే ప్లేస్మెంట్ వీళ్ళ దగ్గరికి అయితే వస్తుందన్నమాట హైరింగ్ కోసం. ఫ్లిప్కార్ట్, మెయిన్గా మీకు ఒకసారి హ్యావెల్స్, ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ ఐడిబిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ వీళ్ళ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఎంఆర్ఎఫ్, మహీంద్రా, ఇవన్నీ రిలయన్స్, ఇవన్నీ ప్లేస్మెంట్స్ కోసం వీళ్ళైతే హైర్ చేసుకుంటారన్నమాట. ఒకసారి చూడండి, ఇవన్నీ కంపెనీస్ ప్రీవియస్గా వీళ్ళైతే హైర్ అయితే చేసుకున్నాయి. టీసీఎస్ కంపెనీస్, సుమారుగా చాలా కంపెనీలు అయితే ఉంటాయన్నమాట.
అండ్ అలాగే దీంట్లో మనకి NAC A+ అయితే ఉందన్నమాట. దీంట్లో వచ్చేసరికి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వీళ్ళైతే దీంట్లో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే గుజరాత్ గవర్నమెంట్ మార్వాడి యూనివర్సిటీని ఒక రికగ్నైజ్ చేసి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టేటస్ అని. ఒక యంగెస్ట్ యూనివర్సిటీ అన్నమాట. ఇంచుమించుగా 12,000 విద్యార్థులు 53 దేశాల నుండి దీంట్లో అయితే చదువుకుంటున్నారు. అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే కనుక సుమారుగా 480 క్యాంపస్ కంపెనీలు రావడం జరిగింది హైరింగ్ కోసం. ఇది ఒక రకంగా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి ఎవరైతే దీంట్లో జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో. అలాగే ఇది మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, టోటల్గా మనకి 3,000+ టోటల్ అసోసియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు 480+ కంపెనీస్ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి అయితే విజిట్ అయితే కావడం జరిగింది. 480+ కంపెనీస్ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి విజిట్ అయితే చేశారన్నమాట. టోటల్ మనకి 900 పైగా ప్లేస్మెంట్లు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 34.5 lakhs అన్నమాట. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫర్ అయితే ఈ యూనివర్సిటీలో. అండ్ అలాగే 100 ఎకరాల గ్రీన్ క్యాంపస్, ఇంటర్నేషనల్ లెవెల్లో ల్యాబ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే లైబ్రరీ కూడా మనకి అందుబాటులో అయితే ఉంటుంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. వైఫై క్యాంపస్ అయితే ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు విద్యార్థులకి అబ్బాయిలకి అమ్మాయిలకి సేఫ్ అండ్ సెక్యూర్ హాస్టల్ అయితే ఉంటుందన్నమాట. మనకి ప్రతి సంవత్సరం సుమారుగా 1000కి పైగా కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అయితే వస్తాయి. మనకి ఇన్ఫోసిస్, TCS, విప్రో, HDFC ఇందాక చూపించాను కదా, అవన్నీ కంపెనీలు వస్తాయి. సగటు ప్యాకేజ్ 4.5 లక్షల వరకు ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 34 లక్షలు అన్నమాట. ఈ విధంగా అయితే ఉంది. అత్యుత్తమైన ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ అనుభవం ఉన్న మనకి టీచర్లు, ఇంటర్నేషనల్ లెవెల్లో కొలాబరేషన్లు, రీసెర్చ్కి బలమైన మద్దతు అయితే ఉందన్నమాట. మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి సెక్యూరిటీ ఉన్న హాస్టళ్ళు, హైజీనిక్ ఫుడ్, తెలుగు విద్యార్థికి తెలుగు ఫుడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 24 గంటలు మెడికల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఫెస్టివల్, కల్చరల్ ఈవెంట్స్ మరియు టెక్ ఫెస్ట్తో చక్కటి క్యాంపస్ లైఫ్ అయితే అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్క విద్యార్థికి. అండ్ అలాగే అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ షీట్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. దాని అందరూ ఫిల్ చేయండి. ఈజీగా మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఈ యూనివర్సిటీలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మనమైతే పొందవచ్చు అన్నమాట. ఇంచుమించుగా చాలా వేల మంది విద్యార్థులు, తెలుగు విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఎటువంటి డొనేషన్ లేకుండా ఒక మంచి కాలేజీలో తక్కువ ఫీజులో మనం ఈ కోర్స్ అయితే ఇటువంటి కోర్స్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే NAC A+ గ్రేడ్ అయితే ఉంది. బస్ ఫెసిలిటీ, లైబ్రరీ, స్పోర్ట్స్, స్కాలర్షిప్, మనకు ఇంటర్న్షిప్స్ ఇవన్నీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అడ్మిషన్ కూడా కొంచెం క్లోజ్ అయితే అవ్వడం జరుగుతుంది.